కామ్రేడ్ సీతారాం యేచూరి గారు జోహార్ 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 కామ్రేడ్ సీతారాం యేచూరి గారు జోహార్ 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 కామ్రేడ్ సీతారాం యేచూరి గారు జోహార్ జోహార్ ఇంక్విలాబ్ జిందాబాద్ ఇంక్విలాబ్ జిందాబాద్ ఇంక్విలాబ్ జిందాబాద్ యూట్యూబ్లో పెట్టుకునే మీ స్థానం దగ్గర నిలబడి నిమిషం పాటు నిమిషం जोहार कामरेड सीताराम येचूरी गारिकी जोहार कामरेड सीताराम येचूरी गारिकी जोहार 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 कामरेड सीताराम येचूरी गारिकी जोहार जोहार అభిమానిస్తారు ప్రధానంగా ఆయన ప్రజా సమస్యల మీద ముఖ్యంగా ఈ దేశంలో లోబడి అందరికీ జీవన విధానం అనేటువంటి అనేక అంశాల మీద సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసినటువంటి మహోన్నత వ్యక్తి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు. ఆయనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి అప్పటికే స్వాతంత్రం రాకముందే వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు జడ్జీలతో కూడినటువంటి ప్రభుత్వం ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టి మార్క్సిజాన్ని అధ్యయనం చేసిన తర్వాత ఈ దేశంలో ఆయనకు ఈ దేశంలో ఉన్నటువంటి అరాచక పాలన జరుగుతున్న సమయంలో మరి తెలంగాణ సాయుధ పోరాటం పేర్కొని మరి ఉస్మానియా కాలేజీలో విద్యార్థి దశలో ఉంటూ మరి ఢిల్లీ జేఎన్యూ నందు మరి ఒకనొక సందర్భంలో మరి ఈ దేశానికి తెలుసుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి మరి గౌస్ దేశాయ్ గారికి, అదేవిధంగా వీరశేఖర్ గారికి, అదేవిధంగా పెద్దలు నర్సప్ప గారికి, అదేవిధంగా నర్సరావు గారికి, పెద్దలు ఉచ్చురప్ప సార్ గారికి, మన దేశమే కాదు అన్ని దేశాలలో కూడా పరిచయాలు పెట్టుకొని సమస్యలకు పరిష్కారం వైపు పోరాటం చేసిన వ్యక్తి సీతారాం యేచూరి కూడా ఈ రోజు గర్వంగా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. సీతారాం యేచూరి బాల్యంలో మరి వారి మేనమామ ఐఏఎస్ అడుగుజాడలో మరి గుణంగా విద్యాపరంగా ఎంతో అన్యూన్యంగా వెతుకుతూ ఆయన చెప్పిన మాటలకి తిరస్కరించకుండా ఈ రకంగా మనము మానవ జాతిలో మనం ఈ రకంగా మెదగాలని వ్యక్తిని ఈరోజు మరి సంతాన సభ దేశమంతా జరుపుకుంటుంది, విదేశాలలో జరుపుకుంటున్నారు. అటువంటి వ్యక్తి మన దేశంలో పుట్టడం ఎంతో గర్వంగా మనం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏంటంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ కామ్రేడ్ సోదరులందరూ కూడా తదితర ఉన్నత వర్గాలు కూడా అన్ని పార్టీలు కూడా మన దేశానికి ఆయన తుది శాస్త్రం ఇచ్చినప్పుడు మన దేశానికి ఒక పర్వతం ఒరిగింది, మరి తుది శాస్త్రం ఇచ్చాడు అని అందరూ కూడా చాలా బాధపడ్డారు. ఇటువంటి వ్యక్తి మన దేశానికి అవసరం. ఢిల్లీ పెద్దల సభలో
బడుగుల కోసం న్యాయ పోరాటం చేసిన వ్యక్తి మన కామ్రేడ్ సీతారాం యేచూరి కూడా మరొకసారి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ పాత్రికేయులకు సోదరులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ కామ్రేడ్ యేచూరి జోహార్, కామ్రేడ్ యేచూరి జోహార్, కామ్రేడ్ యేచూరి జోహార్. లేకపోతే దోపిడీ పెద్దాన్నటువంటి ఆకాలంలోనే ఈశ్వరెడ్డి గారు శిశరెడ్డి గారు పాండరంగయ్య గారు కుమారుడు విజయ్ కుమార్ గారు వాళ్ళ సహచర్యంతో ఒకటి చిన్నవాళ్ళ సహచర్యంతో ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ అయితే యూనియన్ సంఘాన్ని పెట్టడానికి ప్రయత్నం చేసి పెట్టి ఆస్పత్రులతో అక్కడి కూడా మరి కామ్రేడ్ సీతారాం యేచూరి గారి ఈ సంస్మరణ సభలో చేసినటువంటి జిల్లా పార్టీ కార్యదర్శి గౌసదేశ్వరి గారు, మన సభ్యురాలు శ్రీనివాస గారు, నరసరావు గారు, ఇక్కడ వచ్చేసినటువంటి అందరు కామ్రేడ్స్కి, వివిధ ప్రజా సంఘాలు, పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారాలు. సేకరణగా నా తొలి అడుగు వామపక్ష పార్టీతోనే మొదలైంది. రాజకీయ ఓనామా నేర్చుకునింది మా గురువు అంటాను ఆయన పాండరంగయ్య గారు. ఆయన దగ్గరే నేను శిష్యుడికము. మాకు ఇప్పటికీ అప్పటికి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు వామపక్ష భావాజాలమే. మేము ఏదైనా ఉంటే కానీ ఈ అన్యాయాన్ని, అక్రమాన్ని, అవినీతిని పైన మేము ఏదైనా వీళ్ళతో పాటు మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి దోషులు కూడా మరి మార్పించడానికి పార్లమెంట్లో వివిధ పార్టీలతో ఒప్పించేటువంటి మరి శక్తి ఉన్నటువంటి నాయకుడు మన సీతారాం యేచూరి గారు. చాలా నరసరావు చెప్పినట్టుగా విద్యార్థి నాయకుడుగా ఉండి ఇందిరాగాంధీ అంటే ఏమో ఆశామాష, మరి ఇందిరాగాంధీని ఎదురు రాజీనామా చేయమ్మా, మీ నుంచి మా విద్యార్థులంతా పాడైపోతున్నారు అది చెప్పే ధైర్యం ఎవరికనుందా? మరి అంత గొప్ప దిశాన్ని అలాంటి వ్యక్తిని ఈరోజు మనము సంస్మరణ సభ జరుపుకోవడం చాలా బాధగా ఉంది. ఇంకా ఏంటంటే ఇప్పుడు తిరుశేఖర్ చెప్పినట్ల బ్రాహ్మణంలో పుట్టినటువంటి వ్యక్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి మోహన్ కందా గారికి ఈయన మేనల్లుడు. ఎమర్జెన్సీ పీరియడ్లో 70 ఏళ్ళలో ఆయన అరెస్ట్ చేయడానికి వస్తే మన కర్నూలు జిల్లాలోనే ఉన్నాడంటే ఆయన ఎవరు సీతారాం యేచూరి గారు వాళ్ళ మామ దగ్గర అప్పుడు కలెక్టర్గా అయితే ఉన్నట్టున్నాడు. బాబు వాళ్ళ మామ కూడా ఈయన్ని ఆ విద్యార్థి నాయకత్వం నుంచి ఎంత ప్రయత్నించినా కూడా అప్పుడున్న సమాజంలో మరి అరినటువంటి వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీల కోసం మరి తపన పడి నిస్వార్థంగా చాలా మంది ఉన్నారు. ఆస్తులు కూడా పార్టీ కోసం త్యాగం చేసినటువంటి కామ్రేడ్స్ నిజంగా జోహార్. వాళ్ళు కూడా ఇంట్లో ఇస్తే మాకు స్వార్థం పెరుగుతుందేమో అని చెప్పి కుటుంబ నియంత్రణ చేసుకొని మనము వీళ్ళ స్కూల్ ఏమున్నాయి అజాత శత్రువు పార్టీ నీతిలో అందరూ కూడా గౌరవించేటువంటి వ్యక్తుల్లో సీతారాం యేచూరి గారు. కాబట్టి మరి ఈ సీతారాం యేచూరి గారు చూపినటువంటి మార్గంలో అన్ని వామపక్షాల భావాలు ఉన్నటువంటి వారి వ్యక్తులు సిపిఎం ఒక యాంగిల్ మాత్రమే జనంలో ప్రయత్నిస్తుంటారు. కానీ సీతారాం గారు కేవలం విమర్శించడమే కాదు, మొత్తం ఈ దేశంలో
రాజకీయ పార్టీ నాయకులతో ఎలా సమయంగా మెలగాలి, ఎలా బయటకు ఇవ్వాలి, వాళ్ళు మన పార్టీ వాళ్ళు కాదు, ఇతర పార్టీలో ఉన్నా వాళ్ళ దగ్గర నుంచి రాజకీయ సలహాలు వయస్సుతో నిమిత్తం లేకుండా ఇవ్వగలిగినటువంటి వ్యక్తి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఇది సిద్ధాంతం. ఇక్కడే కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో అనేక దేశాలు అక్కడ ఏదైనా ఒక మూలమైన సమస్య వచ్చినప్పుడు ప్రజలకు, ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు వచ్చినప్పుడు అనుసంధానకర్తగా ఎవరయ్యా దేశాన్ని చూసుకునేదంటే సీతారాం. నేపాల్లో ఒకవైపు కమ్యూనిస్టులు మధ్య చాలా పశ్చిమైన జరుగుతూ ఉంటారు. దేశమంతా అల్లకల్లోలం పడుతుంది. ఎక్కడైనా భూస్థాపనలో అటు నేపాలీ కాంగ్రెస్ అర్థం కావట్లేదు, ఇంకా మావోయిస్టులకు అర్థం కావట్లేదు. అలాంటి సందర్భంలో వాళ్ళిద్దరూ కలిసి ప్రచండ కానీ నేపాలీ కాంగ్రెస్ నాయకులు కానీ కలిపి భారతదేశంలో సిపిఎం పార్టీ నాయకుడు ఉన్నాడు, ఆయన పిలిపిద్దాం, దీనికి ఏదైనా పరిష్కారం చెప్పగలిగే శక్తి, సామర్థ్యాలు ఆయన మాత్రమే ఉన్నాయని చెప్పేసి చెప్పి ఆహ్వానించిన తర్వాత ఆ దేశ సమస్య పరిష్కారం కావడమే కాదు, నూతన ప్రభుత్వం దగ్గరుండి ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి సీతారామన్ విషయాన్ని మనం గౌరవ పెట్టుకోవాలి. అలాగే దక్షిణాఫ్రికాలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు సీతారాం గారిని ఆహ్వానించి తమ మాట మాకు ఎప్పటికీ విషయాలు. అందుకోసమే ఆయన చనిపోయిన తర్వాత ప్రపంచంలో అన్ని దేశాలు ఆ దాదాపు ఆయన ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ తిరిగాడు. మారుమూల అట్లాంటిక్, ఆర్కిటికా ఇట్లాంటి దీవులు తప్ప భారతదేశం ప్రతి దేశంలో పోయి అడుగుపెట్టి అక్కడ రాజకీయ సలహాలు చెప్పి చాలా చిన్న వయసులోనే ఈ దేశంలోనే నేను ఉన్నాను, ఎదిరించేవాడు ఒక ఉన్నాడు అని చెప్పేసి ఆయన చెప్పగలిగినాడు. చాలా చిన్న వయసు. 1952లో ఆయన మద్రాసు వచ్చాడు. అలా ఆయన ఉద్యోగం ఉన్నాడు, వచ్చాడు. ఆ తర్వాత చదువు విద్య కానీ ఉద్యోగంలో ఉన్నాను ఆయన సంస్థకి వచ్చాడు. 10th వరకు అక్కడ చదువుతున్నాడు. తెలంగాణ మూమెంట్ చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటారు. చేయంలో ఒకవైపు, చేతులలో ఒకవైపు, బాగారెడ్డి ఒకవైపు, చెన్నారెడ్డి ఒకవైపు, అనేక రకాల ఉద్యమాలు విద్యార్థుల యొక్క చదువు బాగా నష్టం జరిగింది. కాబట్టి ఆయన ఢిల్లీకి పంపించాడు. అక్కడే ఆయన ఇంటర్మీడియట్ ఆ తర్వాత డిగ్రీ ఆ తర్వాత ఉన్నత విద్య చదివారు. ఈ చదివేటువంటి సందర్భంలో 1974లో ఆయన యూనివర్సిటీలో అడుగుపెట్టాడు. మామూలు విద్యార్థిగా అనుకున్నటువంటి అప్పటివరకు ఆయన అప్పటివరకు మార్క్సిస్ట్ శాస్త్రీయాలు ఏంది పుస్తకాలు అన్ని రకాల గ్రంథాలు పఠనం చేశాడు. భగవద్గీత ఆ విద్యార్థులందరికీ నాయకుడు. జవహర్లాల్ యూనివర్సిటీ అనేది దేశంలో ప్రధానమంత్రులు లేదు కేంద్ర మంత్రులు ప్రచారం చేసి ఆ రకం మెద్దగలిగేటువంటి ఒక్క నిమిషం కొంచెం జోహారాన్ లే. ఓకే
మీ వాళ్ళకి వచ్చేటప్పుడు